బీజేపీ సోషల్ మీడియా మిత్రులకు, మీరు వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చాలా సిద్ధాస్తులని తెలంగాణ సమాజానికి దేశానికి అంతా కూడా తెలుసు. సో మీరు ఒక కొత్త నెరేటివ్ ఈ అమ్మాయి మీద నిందేస్తున్నారు, బట్ట కాల్చి మీదేస్తున్నారు. 17 ఏళ్ళ ఒక బాలిక మీద, మన ఇళ్ళలో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయి మీద మీరు ఏం చెప్తున్నారు అది నేను చదువుతా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు జాగ్రత్త వినాలి. కేంద్ర మంత్రి కొడుకుపై హనీ ట్రాప్ అస్త్రం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన హనీ ట్రాప్ మరియు ఎక్స్టార్షన్ వసూళ్ల ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కోర్టు సినిమా కథను ఆదర్శంగా తీసుకొని లేని పోక్సో కేసు ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్మెయిల్ చేసే కుట్ర బయటపడింది. ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీ ట్రాప్లో దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు దిగింది. ఈ వేధింపులు ఈ మహిళ ఆ అమ్మాయి తల్లి, చూడండి బీజేపీలో సోషల్ మీడియా ఎట్లా రాస్తుందో. ఆ అమ్మాయి తల్లి నిన్న ఎక్కడ పోయింది? ఫార్చునర్ కారులో, తండ్రికి బెంచ్ కారు ఉంది, ఈమెకు ఫార్చునర్ కారు ఉంది. ఫార్చునర్ కారులో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోయింది. ఈమె భారీగా డబ్బులు డిమాండ్ చేసిందంట. ఫార్చునర్ కారు బెంచ్ కారు ఒక్కోటి ₹1 కోటి ఉంటుందండి. బెంచ్ కారు అయితే 3-4 కోట్లు ఉంటుంది. మీ కొడుకే చెప్పిండు నేను 50,000 ఇచ్చిన ఆమెకు అని. ఆయనకు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఈ వేధింపులు మరియు బెదిరింపులు ఎక్కువ అవడంతో బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్లో ఇప్పటికే పోలీసు ఫిర్యాదు చేశారు. సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, తనను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు మహిళ తన కుమార్తె వయసును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఈమె మైనర్ బాలిక కాదు అని చెప్తున్నారు. చూడండి బీజేపీల అసత్యాల అభూత కల్పనలు ఏ విధంగా ఉన్నాయో. మైనర్ అమ్మాయిని వేధించారని పోక్సో కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళన గురి చేసే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ పోక్సో అయ్యింది. మీరు నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీస్కి ఈ జ్ఞానం కూడా లేకపోతే ఏం చేయాలి? పేట్ బషీరాబాద్ ఆల్రెడీ కేసు అయింది. డబ్బు ఆశించిన మేరకు రాకపోవడంతో సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. ఆమె ఏ మీడియాను అడ్రస్ చేయాలి ఇంతవరకు? మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నవ్వాలనో ఏడవాలనో తెలియడం లేదు. హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఈ చలాకీ మహిళ, చలాకీ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారండి బీజేపీలు, ఈ చలాకీ మహిళ కార్యకలాపాలపై మరియు గతంలో ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అంత బాగానే ఉంది, కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం శుద్ధపూస అని ఇండైరెక్ట్గా మీరు చెప్పాలనుకుంటున్నారు. మీకు నిజంగా తెలివి ఉందో లేదో బీజేపీ సోదరులారా, హనీ ట్రాప్ అనేది ఇంత చిన్నోళ్ళ మీద వేయరు. హనీ ట్రాప్ అనేది గూఢచారుల మీద వేస్తారు. దేశ అంతర్గత రహస్యాలు, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు, న్యూక్లియర్ రహస్యాలు ఏవైతే ఉంటాయో వాటిని శత్రు దేశాలు కనిపెట్టడం కోసం కొంతమంది మహిళలను పంపించి వాళ్ళను వీళ్ళకు దగ్గరయ్యే విధంగా చూసి వాళ్ళను కాంప్రమైజింగ్ ఫోటోలు తీసుకొని, కాంప్రమైజింగ్ వీడియోలు తీసుకొని ఆ వీడియోలు చూపిస్తూ నేను బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పి ఆ గూఢచారుల మీద చేసి హనీ ట్రాప్. ఈ బండి సంజయ్ కొడుకు జేమ్స్ బాండ్ 007 ఏం కాదు, ఖైదీ నెంబర్ 786, A1 A2లు అయిన జేమ్స్ బాండ్ 007 అయితే హనీ ట్రాప్ వస్తారు. ఎవరో రకరకాల హాలీవుడ్ యాక్టర్లో వాళ్ళు వీళ్ళు వచ్చి హనీ ట్రాప్ చేస్తారు.